చిరంజీవి ఆయన ఎక్కడో ఉన్నారా అని మనం చాలా వరకు న్యూస్ కూడా వింటూ ఉంటాం. ఆయన ఎక్కడో ఉన్నారు, ఏదో హిమాలయాల్లో ఉన్నారు, ఎతి అనిగా మాట్లాడుకుంటాం మనము. చాలా ఆ ఎతి గురించి కూడా చాలా టాపిక్స్ వచ్చినాయి. సో ఆయన మళ్ళీ ఎప్పుడు అంటే ఆయన ఏ టైంలో ఆయన మళ్ళీ ఉద్భవిస్తారు, అంటే ఏ రూపేణ ఉంటారు, ఫిజికల్ రూపంలో మళ్ళీ వస్తారని కూడా కొన్ని కథలు చెప్తుంటాయి. అది ఎప్పుడు అసలు ఏంటి అసలు దాని కథ? ఇప్పుడు కూడా ఆయన ఫిజికల్ బాడీతోనే ఉన్నాడు. ఫిజికల్ బాడీని ఏమి వదిలేయలేదు. లార్డ్ రామా ఫిజికల్ బాడీని వదిలేశాడు సరియు నదిలో, అదృశ్యం అవుతారు. శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఈ యొక్క సోమనాథ్ క్షేత్రంలో మనకి బిల్ తీర్థం అని ఉంటుంది, బిల్ల తీర్థం, అక్కడ వదిలేస్తారు. అయితే ఆంజనేయ స్వామి బాడీ వదల కదలీ వనంలో ఆయన తపస్సు చేసుకుంటూ ఉంటాడు హిమాలయ పర్వతాల్లో. సో ఒక యాత్రికుడు ఆ మధ్య లోపలికి వెళ్ళాడు, ఫోటో తీశాడు. ఫోటో తీసిన తర్వాత ఆయన మరణించాడని కథలు బాగా వచ్చినాయి. ఆయన ఫోటో కూడా వైరల్ అయింది. సో అది ఆ కథ సంగతి ఎలా ఉన్నా, ఎక్కడ ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పబారి పరిపూర్ణలోచనం మారుత్యం నమత రాక్షసాంతకం అంటాం. ఎక్కడైతే రాముని యొక్క కథ జరుగుతూ ఉంటుందో అక్కడ చేతులు కట్టుకొని అక్కడ కళ్ళమ్మట ఆనంద బాష్పాలతో ఉంటాడు అక్కడ. అందువల్లనే సుందరాకాండ ఇవన్నీ కూడా చదివేటప్పుడు తులసీదాస్ ఏం చేస్తాడంటే, ఒకసారి ఆంజనేయ స్వామి రామదర్శనం కావాలి నాకు ఎట్లా అంటాడు. అప్పుడు అందరిని అడిగితే ఆంజనేయ స్వామిని పట్టుకుంటే నీకు రామదర్శనం ఇప్పిస్తాడంటాడు. ఆంజనేయ స్వామి నాకెక్కడ దొరుకుతాడు స్వామి అంటే, ఎక్కడైతే నువ్వు ఈ రామచరితమానస్ చదువుతా ఉంటావో ఫస్ట్ సీట్లో ఆయనే కూర్చుంటాడు, ఫస్ట్ రోలో కూర్చుంటాడు. అన్ని ఇండికేషన్స్ ఇచ్చారు. ఫస్ట్ రోలో కూర్చుంటాడు, ఒక ముసలివాడి రూపంలో వస్తాడు. తర్వాత అందరికంటే ఫస్ట్ వచ్చి కూర్చుంటాడు క్లాస్ రూమ్ స్టార్ట్ అయ్యే ముందు. అండ్ లాస్ట్లో వెళతాడు వెళ్ళేటప్పుడు. సో ఆయనే ఆంజనేయ స్వామి అంటాడు. అయితే ఈయన గుర్తు తెచ్చుకుంటాడు, అవును కరెక్ట్ ఒక పర్సన్ వస్తున్నాడని. ఎప్పుడైతే అలాగే డైలీ రామచరితమానస్ చదవగానే వెళ్ళి ఆయన కాలు పడేసుకుంటాడు. అప్పుడు ఆంజనేయ స్వామి రామదర్శనం ఇప్పిస్తాడు. అంటే దీనివల్ల మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రామ దర్శనం కావాలి అంటే మనకి ఫస్ట్ ఆంజనేయ స్వామి ఒక ఆవరణం, ఆయన్ని దాటితేనే, ఆయన ప్రసన్నం అయితేనే రాముడు దొరుకుతాడు. మనకి డైరెక్ట్ రాముడు దొరకడు. ఎందుకంటే ప్రోటోకాల్ ఉంటుంది. ఒక చీఫ్ మినిస్టర్ ఒక ప్రైమ్ మినిస్టర్ని కలవాలంటేనే ప్రోటోకాల్ ఉంది. ఆఫ్టర్ ఆల్ దే ఆర్ చీఫ్ మినిస్టర్స్ అండ్ ప్రైమ్ మినిస్టర్స్. అటువంటిది ఈ పరమ ప్రపంచానికి అంతటికి కూడా, విశ్వానికి 14 భువనభాండాలకి నాయకుడు ఆయన, కరుణామయుడైనటువంటి అతనికి ప్రోటోకాల్ తప్పకుండా ఉంటుంది. అందువల్ల చాలామంది సొల్లు కబుర్లు చెప్తూ ఉంటారు, ఏంటి రాముడు నాకు కనబడిపోయాడు, రాముడితో నేను మనందరం చాంటింగ్ చేస్తుంటే వాళ్ళు చాటింగ్ చేస్తారు రాముడితో, ఎలా నా మాట్లాడేస్తున్నాడు. ఇవన్నీ నాన్ సెన్స్ అనమాట. కేవలము ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహం పొందడం ద్వారా తులసీదాస్ ఏం చేశాడంటే రామభగవానుడి దర్శనం దొరికాడు. చాలా ఈజీ. మిగతా వాళ్ళందరికీ కూడా పూజలు, పునస్కారాలు, యజ్ఞాలు, హోమాలు, ఇలాగా అన్ని క్రతువులు చేయాలి. కానీ రాముడికి మనకు దొరకాలి అంటే రామనామాన్ని చేస్తే ఆంజనేయ స్వామి దొరికేస్తాడు. అండ్ మనకు తీసుకెళ్ళి రామదర్శనం ఇప్పించేస్తాడు. అందువలన చాలా ఈజీ. కలియుగంలో మనము కలవు నామ సంకీర్తనెత్ అన్నారు. కలియుగంలో నామ సంకీర్తనం వల్ల మాత్రమే మనకి దొరుకుతుంది. అయితే ఆ కలియుగంలో నామ సంకీర్తనం, రామ అన్న సంకీర్తనంతో మాత్రమే హనుమంతుడు మనకు దొరుకుతాడు, రామదర్శనం దొరుకుతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే, కేవలము భక్తికి మాత్రమే ఎంబాడిమెంట్ కాదు ఆయన, అండ్ ఈజ్ ఎంబాడిమెంట్ ఆఫ్ వినయేన శోభితే విద్య అన్నారు. వినయానికి మారు పేరు ఆయన. అందువల్ల సకల విద్యలు వచ్చినప్పటికీ కూడా ఎక్కడా కూడా గర్వం లేకుండా రాముడి కోసం సీతాదేవి తప్ప తన హృదయాల్లోనే ప్రతిష్ఠింపజేసుకున్నాడు. అండ్ రాముడి పాదాలు తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఆయన ముఖం కూడా ఎలా ఉంటుందో కూడా తెలీదు. దానికోసమే అర్జునుడు ఒకసారి మహాభారతం అంతా యుద్ధం అయిపోయిన తర్వాత కృష్ణుడితో, కృష్ణ అంత గొప్పవాడా ఆంజనేయ స్వామి, నాకంటే మహాభక్తుడా అంటే, సరే చూస్తాను, నేను ఎలా గుర్తుపడతాడు నేను అని అంటే, రాముడు ఈ కృష్ణుడు అర్జునుడు ఇద్దరు కలిసి మారువేషాల్లో ఒక భోజనం జరిగేటటువంటి ఒక ఫంక్షన్కి వెళ్తారు. వెళ్తే ఆంజనేయ స్వామిని పిలిపిస్తారు. ఆంజనేయ స్వామిని పిలిపిస్తే హనుమంతుడు ఏం చేస్తాడు, లోనకి రాగానే అందరినీ చూసుకుంటూ రామా అని ఆయన కాళ్ళు పట్టేసుకుని కృష్ణుని ఎగ్జాక్ట్గా పట్టేసుకుంటాడు. ఎలా ఈజీగా ఐడెంటిఫై చేస్తాడు అర్జునుడికి అడిగితే అప్పుడు చెప్తాడు రాముడు, నేను నిరంతరము నా పాదాలనే తప్ప ఆయనకి ముఖం కూడా తెలియదు నేను ఎలా ఉంటాను. సో ఎప్పుడు కూడా డివోషన్కి ఎంతసేపు కూడా పాయింట్ ఆఫ్ టైం అండ్ పీరియడ్ ఆఫ్ టైం అని ఎలా ఉంటుందో
ఆ విధంగా హనుమంతుడు ఏం చేస్తాడంటే అర్జునుడిని మనము గురి కొట్టేటప్పుడు ద్రోణాచార్యుడు నీకేం కనబడుతుంది అంటే నాకు పక్షి గుడ్డు కనబడుతుంది అంటాడు, అంతేకాని టోటల్ పక్షి కనబడదు. కర్ణుడు కూడా ఫెయిల్ అయిపోయాడు, కర్ణుడు కూడా నాకు మొత్తం పక్షి కనబడుతుంది అంటాడు. కానీ అర్జునుడు పాయింట్ ఆఫ్ టైం, పాయింట్ ఆఫ్ గోల్, ఆ గోల్ తెలిసిపోద్ది. అలాగే ఆంజనేయ స్వామి వారిని ఏమిటి నీకు కనబడుతుందంటే నాకు రాముడు పాదాలే అంటాడు తప్ప రాముడు టోటల్ బాడీ చెప్పడు. ఆ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ సత్యభామ గర్భభంగాన్ని, సుదర్శన చక్రం నా అంత పవర్ఫుల్ లేదు అనుకునే సుదర్శనములు విర్రవీగుతుంటే అతని గర్వాన్ని, తర్వాత నా అంత మనోవేగం ఇంకొకటి లేదు గరుడ వేగం అని చెప్పి గర్వపడేటటువంటి గరుత్మంతుడి యొక్క గర్వాన్ని, సత్యభామ నా అంత అందగత్తె లేదని ఆమె అందం గర్వభంగాన్ని ఆంజనేయ స్వామిని ఉపయోగించి సాక్షాత్ పరమాత్మ అయినటువంటి రామచంద్ర ప్రభువు వీళ్ళ గర్వాలందరినీ తొలగించి ఆ మాయను తొలగించి రియలిస్టిక్ లైఫ్లోకి తీసుకొస్తాడనమాట. అండ్ సో రామ అంటే వేరు కాదు, రాముడు వాక్కు యొక్క అర్థము, వర్డ్ అండ్ ఇట్స్ మీనింగ్. అలాగే ఈ యొక్క ఫైర్ అండ్ ఇట్స్ కంబస్టబుల్ ఫార్ అంటే ఒక కర్ర ఉంటుంది, అందులో ఫైర్ మంటుంది, దాంట్లో కంబస్టబుల్ పార్ ఉంటుంది, అంటే దాహక శక్తి, అగ్ని దాని దాహక శక్తి విడదీయలేము. అలాగే రాముణ్ణి ఆంజనేయ స్వామిని విడదీయలేము. స్వామి ఆయనే దేవుడు, భక్తుడు, దేవుడు అంతా. హనుమాన్ వారి యొక్క అనుగ్రహం కావాలంటే అనుకుంటా హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ పాడుతాం కానీ ఆ నామస్మరణ చేస్తాం కానీ శ్రీరామ అన్న నామస్మరణకి ఆయన పలుకుతాడు అసలు. ఎగ్జాక్ట్లీ ఇది తెలుసుకోవాలి జనం. అంటే తనను పొగిడే వాళ్ళకంటే తన స్వామిని, తన బాస్ని పొగిడే వాళ్ళు ఆయనకు కావాలి. అండ్ ఇట్ ఈస్ ద ఈజియెస్ట్ వే కూడా. మనం రామాన్ని జపం ద్వారా ఆంజనేయ స్వామి మనకి లొంగుతాడు.